Namaste. Welcome to the English Ed YouTube channel. So 7th class టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి కంప్లీట్ గ్లాసరీస్ ఏవైతే ఉన్నాయో లెసన్కి లెఫ్ట్ అండ్ రైట్ సైడ్స్లో ఆ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ప్రతి లెసన్కి డిఫికల్ట్ వర్డ్స్ని మీనింగ్స్గా ఇవ్వడం జరిగింది, వాటి మీనింగ్స్ ఇవ్వడం జరిగింది. వాటిని మనం ఇక్కడ లిస్ట్ అవుట్ చేసాము. సో టెక్స్ట్ బుక్ని డిస్ప్లే చేయడంలో ఫాంట్ సైజ్ చిన్నదిగా ఉండడం వల్ల సరిగా కనబడట్లేదని ఇష్యూస్ వస్తున్నాయి, అందుకని ఈ విధంగా మార్చడం జరిగింది. ఫస్ట్ లెసన్ నుంచి ఎయిత్ లెసన్ వరకు ఉన్నటువంటి కంప్లీట్ గ్లాసరీని ఇక్కడ ఒకేసారి ఇచ్చేస్తున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మీ. ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ లైక్ చేయండి, ఎవరైనా అవసరమైన వరకు షేర్ చేయండి. లెట్స్ స్టార్ట్. ఫస్ట్ వన్, అఫైర్స్. అఫైర్స్ అంటే బేసికలీ థింగ్స్, మ్యాటర్స్, బిజినెస్. వస్తువులు అలాగే విషయాలు, వ్యవహారాలు, వీటిని ఏమంటామంటే అఫైర్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్, ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అంటే విదేశీ వ్యవహారాల శాఖ అంటాం కదా, విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఉంది కదా. అలాగే అఫైర్స్ అనేది ఈ త్రీ థింగ్స్లో దేనికైనా, ఫర్ ఎగ్జాంపుల్, మై బ్రదర్ డీల్స్ విత్ ద హౌస్ హోల్డ్ అఫైర్స్ అంటే ఇంటికి సంబంధించినటువంటి సమస్తం తను చూసుకుంటాడు అని. నెక్స్ట్ సెకండ్ వన్, రీడ్రెస్డ్. రీడ్రెస్డ్ మీన్స్ డ్రెస్డ్ అగైన్ అంటే మళ్ళీ దుస్తులను వేసుకోవడం. నెక్స్ట్ కౌన్సిల్, ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ చూజన్ టు అడ్వైజ్ ఆర్ మేక్ రూల్స్. మండలిలో ఎవరైతే సలహా ఇవ్వడానికి లేదనంటే నియమాల్ని, రూల్స్ని ప్రిపేర్ చేయడానికి ఎవరినైతే ఎన్నుకొని ఉంటారో ఆ ఎన్నుకున్నటువంటి ఆ గ్రూప్ మొత్తాన్ని ఏమంటామంటే కౌన్సిల్ అంటాం. జనరల్గా దీన్ని ఏమంటామంటే మండలి అని అంటాం. మనకు శాసన మండలి ఉంటుంది, లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంటుంది కదా, సో అది రాష్ట్రంలో ఉంటుంది, దీన్ని కౌన్సిల్ అనిగా తీసుకోవచ్చు. నెక్స్ట్ కౌన్సిలర్స్. కౌన్సిలర్స్ మీన్స్ మెంబర్స్ ఆఫ్ ద కౌన్సిల్. ఆ మండలిలో ఉండేటటువంటి వ్యక్తుల్ని కౌన్సిలర్స్ అంటాం. బేసికలీ కార్పొరేషన్లో కూడా కౌన్సిలర్స్ ఉంటారు. నెక్స్ట్ హెర్మిట్. హెర్మిట్ మీన్స్ ఏ పర్సన్ హూ లివ్స్ అలోన్ అండ్ లీడ్స్ ఏ సింపుల్ లైఫ్. ఎవరైతే ఒంటరిగా ఉండి వితౌట్ ఎనీ మ్యారేజ్ అండ్ చిల్డ్రన్ సింపుల్ లైఫ్ని లీడ్ చేస్తూ ఉంటారో, అంటే ఆడంబరాలు ఏమీ లేకుండా సాధారణ జీవితం గడుపుతున్న వ్యక్తిని హెర్మిట్ అంటాం. జనరల్గా వాళ్ళని సెయింట్ అంటాం. సెయింట్ అంటే సన్యాసి. వుడ్ ఆర్ వుడ్స్. వుడ్ లేదా వుడ్స్ అంటే ఏ స్మాల్ ఫారెస్ట్ అని, చిన్న అడవి అని దాని మీనింగ్ అనమాట. నెక్స్ట్ సెవెంత్ వన్, బెడ్స్. స్మాల్ ప్యాచెస్ ఆఫ్ గ్రౌండ్ ఫార్ ప్లాంట్స్. మొక్కల్ని పెంచడం కోసం చిన్న చిన్న పాదుల్ని ఏర్పాటు చేయడం లేదంటే మట్టితో ఒక షీట్ లాగా తయారు చేయడాన్ని ఆ ఏరియాని ఏమంటామంటే బెడ్స్ అంటారు. దీనికి సింపుల్ ఎగ్జాంపుల్ చిన్న తోటలో లేదంటే చిన్న మడులు అని, తోటలో ఉన్నటువంటి చిన్న చిన్న మడులు అని. నెక్స్ట్ ఫెయింటెడ్. ఫెయింటెడ్ మీన్స్ లాస్ట్ కాన్షియస్నెస్. స్పృహని కోల్పోవడం. స్పృహని కోల్పోవడాన్ని ఫెయింటెడ్ అంటాం. దీన్ని మూర్ఛపోవడం అని కూడా అనొచ్చు. నెక్స్ట్ నైన్త్ వన్, సీజ్డ్. సీజ్డ్ అంటే టుక్ బై ఫోర్స్, ఏదైనా బలవంతంగా తీసుకోవడాన్ని సీజ్డ్ అంటాం. బేసికలీ ఒక కోటని కానీ లేదా ఒక రాజ్యాన్ని కానీ సీజ్ చేశారంటారు కదా, సీజ్ చేయడం అంటే దాన్ని ఓడించి తీసుకోవడం. నెక్స్ట్ ఫెయిత్ఫుల్. ఫెయిత్ఫుల్ మీన్స్ లాయల్ ఆర్ ట్రూ. ఎవరికైనా నమ్మకంగా ఉండడాన్ని లేదా విశ్వాసపాత్రంగా ఉండడాన్ని ఫెయిత్ఫుల్ అంటారు. నెక్స్ట్ స్క్రానీ. స్క్రానీ మీన్స్ చాలా సన్నగా ఉండడం, థిన్ ఆర్ స్కిన్నీ. చాలా సన్నగా ఉండడాన్ని స్క్రానీ అంటారు. నెక్స్ట్ పార్టీ. పార్టీ అనేది యాక్చువల్లీ ఇంగ్లీష్ వర్డ్ కాదు, గ్రాండ్ మదర్ని తమిళ్లో పార్టీ అని అంటాం. పార్టీ అంటే అవ్వ. నెక్స్ట్ థ్రోహర్ ఆఫ్ ద సెంట్. థ్రోహర్ ఆఫ్ ద సెంట్ అనేది ఇది యాక్చువల్లీ ఇది ఒక ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్, ఇడియం లాంటిది ఇది. మిస్లీడ్ హర్ సో దట్ షీ వోంట్ అండర్స్టాండ్ ద రియల్ పర్పస్. ఎవరినైనా ఒక వ్యక్తిని, బేసికలీ ఒక పర్సన్ని
ఇక్కడ హర్ అని ఇచ్చారు కాబట్టి హర్, హిజ్ ఇస్తే హిజ్ కూడా తీసుకోవచ్చు. ఒక వ్యక్తిని నిజాన్ని తెలుసుకోకుండా వాళ్ళని మోసగించడాన్ని త్రూ హర్ ఆఫ్ ద సెంట్ అంట. ఒక నిజాన్ని తెలుసుకోనికుండా వాళ్ళని మోసం చేయడాన్ని త్రూ హర్ ఆఫ్ ద సెంట్. నెక్స్ట్ 14th వన్, తాత, గ్రాండ్ ఫాదర్. ఇది తెలుగులోను తమిళ్లోనూ ఒకటే. డిసెండెంట్ ఫ్రమ్ మీన్స్ కమ్స్ ఫ్రమ్ ద సేమ్ ఫ్యామిలీ. ఒక ఫ్యామిలీ నుంచి వచ్చినటువంటి తర్వాత తరం వ్యక్తిని ఏమంటామంటే డిసెండెంట్ అంట. డిసెండెంట్ అంటే ఒకే కుటుంబానికి చెందిన లేదా వంశానికి చెందిన అని అర్థం. నెక్స్ట్ స్టో అవే మీన్స్ someone hiding in a vehicle, ship or aircraft to travel unnoticed. విమానంలో కానీ ఒక వెహికల్లో మామూలు వాహనంలో కానీ ఓడలో కానీ లేదా విమానంలో కానీ తెలియకుండా దాక్కుని ప్రయాణించడాన్ని స్టో అవే అంటారు. నెక్స్ట్ 17th వన్, వీర్డ్, స్ట్రేంజ్ ఆర్ అన్యూజువల్. విచిత్రమైన లేదా అసాధారణమైన అని అర్థం అనమాట వీర్డ్ అంటే. నెక్స్ట్ గ్లైడెడ్ మీన్స్ మూవ్ అలాంగ్ స్మూత్లీ. చాలా సజావుగా లేదా సున్నితంగా జారడాన్ని, సున్నితంగా కదలడాన్ని ఏమంటామంటే గ్లైడెడ్ అంటారు. ఎస్పెషలీ స్నేక్ వెళ్తూ ఉంటుంది కదా, సాఫ్ట్గా వెళ్తూ ఉంటుంది కదా, స్మూత్గా, అది. నెక్స్ట్ వేస్టీని తమిళ్లో ధోతి అంటాం. ధోతి కట్టుకోవడం అంటే తెలుసు కదా, పంచ కట్టుకోవడం ఉంటుంది కదా, దాన్ని పంచని వేస్టీ అంటాం. నెక్స్ట్ స్టంబుల్డ్ మీన్స్ ఫాలోడ్ ఆక్వర్డ్లీ. ఏదైనా ఒకరిని తడబడుతూ అనుసరించడం. ఒక పని చేసేటప్పుడు ఒక వ్యక్తిని చూసి మనము చేస్తూ అది కొంచెం తప్పులుగా జరగడాన్ని ఏమంటామంటే స్టంబుల్డ్ అంటాం. నెక్స్ట్ 21 బ్లిస్టర్స్ మీన్స్ బాయిల్స్ ఆర్ బబుల్స్ ఆన్ స్కిన్ డ్యూ టు బర్న్స్ ఆర్ రబ్బింగ్. కాలడం వల్ల కానీ లేదా ఎక్కువసార్లు రుద్దడం వల్ల బబుల్స్ లేదా స్కిన్ పైన బాయిల్స్ ఏర్పడడం, కాలినప్పుడు ఏర్పడేటటువంటి బొబ్బలు అంటాం కదా, మనకు ఉబ్బిపోయి అందులో ద్రవం నిండి ఉంటుంది కదా, వాటర్ లాగా ఉంటుంది కదా, వాటిని ఏమంటామంటే బ్లిస్టర్స్ అంట. నెక్స్ట్ 22 కెప్ట్ మై బాడీ అండ్ సోల్ టుగెదర్ అంటే మేనేజ్ టు స్టే అలైవ్, బతికి ఉండగలగడం, ప్రాణంతో ఉండడం అన్నమాట, బతుకు సాగించడం అని అర్థం. నెక్స్ట్ 23 స్నూజ్, ఏ షార్ట్ స్లీప్. కొద్దిసేపు నిద్రపోవడాన్ని ఏమంటామంటే స్నూజ్ అంటాం. బేసికలీ అలారం సెట్ చేసిన వాళ్ళకి ఇది ఐడియా ఉంటుంది. అలారం సెట్ చేసినప్పుడు అలారం మోగిన తర్వాత స్నూజ్ అని ఉంటుంది, స్టాప్ లేదా స్నూజ్ అంటే ఇంకో 10 minutes 5 minutes అట్లా ఉంటుంది. పోస్ట్పోన్ చేస్తాం అంటే కొద్దిసేపు నిద్రపోవచ్చు అని. నెక్స్ట్ ఫెడప్ మీన్స్ టైర్డ్ అండ్ అన్హ్యాపీ. అలసిపోవడం లేదా సంతోషంగా లేకపోవడాన్ని ఫెడప్ అంటాం. నెక్స్ట్ 25 అన్అప్రిషియేటివ్ మీన్స్ డిజప్రూవింగ్. అన్అప్రిషియేటివ్ అంటే ఏదైనా ఒకదాన్ని మెచ్చుకోకపోవడం లేదా విమర్శనాత్మకంగా ఉండడం, అంటే విమర్శించడం. నెక్స్ట్ 26 లర్కింగ్, వెయిటింగ్ క్వైట్లీ వితౌట్ బీయింగ్ నోటిస్డ్. ఏదైనా ఒక దానికోసము దాక్కొని వేచి ఉండడం, దాక్కొని వెయిట్ చేస్తూ ఉండడాన్ని ఏమంటామంటే లర్కింగ్ అంటాం. నెక్స్ట్ 27th వన్ క్లాటర్డ్ ఆఫ్ మీన్స్ గాన్ ఆఫ్ నాయిసీలీ. ఒక దగ్గర నుంచి శబ్దం చేస్తూ వెళ్ళిపోవడం, గోలగా వెళ్ళిపోవడం, శబ్దం చేస్తూ వెళ్ళిపోవడాన్ని క్లాటర్డ్ ఆఫ్ అంటాం. ఇది ఒక క్లాటర్డ్ అనేది వర్బ్, ఆఫ్ అనేది ఒక ప్రిపోజిషన్. సో వర్బల్ ప్రిపోజిషన్ అనమాట. నెక్స్ట్ బీ రింగ్డ్, వేరింగ్ ఏ రింగ్. బీ రింగ్డ్ మీన్స్ ఒక ఉంగరాన్ని ధరించి ఉండడాన్ని బీ రింగ్డ్ అంటాం. నెక్స్ట్ టిప్, ఏ స్మాల్ అమౌంట్ ఆఫ్ మనీ గివెన్ ఫర్ సర్వీస్ ద ఎండ్ ఆఫ్ సంథింగ్. ఏదైనా ఒక పని చేయించుకున్న తర్వాత ఆ పని చేసిన వ్యక్తికి ఇచ్చేటటువంటి డబ్బుని టిప్ అంటాం. ఎస్పెషల్లీ హోటల్స్లో
ఒక వెయిటర్కి ఇచ్చేటటువంటి బహుమతి, గిఫ్ట్. నెక్స్ట్ అది జీతానికి అదనం. నెక్స్ట్ అకంప్లిస్. అకంప్లిస్ మీన్స్ ఏ హెల్పర్ ఇన్ క్రైమ్. ఏదైనా ఒక నేరంలో సహాయం చేసిన వ్యక్తి, అంటే ప్రధానమైన నేరస్తుడికి సహాయం చేసిన వ్యక్తిని అకంప్లిస్ అంట. నెక్స్ట్ 31 అలియాస్ అండ్ ఆల్టర్నేట్ నేమ్. మరొక పేరు. ఫర్ ఎగ్జాంపుల్ గోపి అలియాస్ బాబు అంటే గోపి అనే పేరు అతందే, బాబు అనే పేరు అతందే. అలాంటిది చెప్పాల్సి వచ్చినప్పుడు, మారు పేరు చెప్పాల్సి వచ్చినప్పుడు అలియాస్ అని, ఓరఫ్ అని కూడా అంటూ ఉంటారు. సో అది దాని యొక్క మీనింగ్. నెక్స్ట్ గాంట్. యాక్చువల్లీ అది జాంట్ ఆర్ గాంట్, అది మీన్ జాంట్. సిక్లీ, వెరీ థిన్, చాలా బలహీనంగా లేదా సన్నగా ఉండడం, రోగంతో ఉండడం. నెక్స్ట్ 33 పీక్. లుక్ క్విక్లీ అండ్ సీక్రెటివ్లీ. తొంగి చూడడం లేదా దొంగగా చూడడం. ఒక పర్సన్ లేదా గ్రూప్ ఆఫ్ పీపుల్ ఏం చేస్తున్నారో వాళ్ళకి తెలియకుండా చూడడాన్ని దొంగతనంగా పీక్ అంటాం. నెక్స్ట్ 34 లూషియస్. లూషియస్ మీన్స్ టేస్టీ అండ్ స్వీట్ స్మెల్లింగ్ అని, రుచికరమైన లేదా చక్కటి వాసన కలిగిన అని అర్థం. ఇది బేసికలీ ఫుడ్కి సంబంధించింది. మధురమైన వాసన కలిగిన అని అర్థం అనమాట లూషియస్ అని అంటే. లూషియస్ అని మీట్ని సప్లై చేసేటటువంటి ఒక యాప్ కూడా ఉండేది ఈ మధ్య, అది లీషియస్ అనుకుంటా. నెక్స్ట్ 35 హ్యాచ్డ్. హ్యాచ్డ్ మీన్స్ స్మాల్ యాక్స్, చిన్న గొడ్డల్ని హ్యాచెట్. నెక్స్ట్ 36 మ్యూటిలేటెడ్. మ్యూటిలేటెడ్ మీన్స్ టాన్, ఆక్వర్డ్లీ డిస్ఫిగర్డ్, చినిగిపోవడం లేదా ఇంకా ఏం చెప్పచ్చు అంటే వికృతమైన అని కూడా, చాలా చండాలమైన, చాలా ఘోరమైన అని. నెక్స్ట్ 37 ఫిర్. ఏ టైప్ ఆఫ్ ట్రీ విత్ నీడిల్స్ లైక్ లీవ్స్ అండ్ కాన్స్. ఇది ఫిర్ అనేది ఒక వృక్షము. అది ఎలా ఉంటుందంటే సూది లాంటి ఆకులు ఉంటాయి. తర్వాత చెట్టు ఎలా ఉంటుందంటే ఒక సూదులు లాంటి ఆకులు కలిగి అలాగే ముళ్ళు కూడా కలిగి ఉంటాయి. నెక్స్ట్ ఓక్. ఏ ఫ్యామిలీ ఆఫ్ ట్రీస్ విత్ హార్డ్ వుడ్. ఓక్ అనేది కూడా ఒక రకమైన చెట్టే. దీని యొక్క వుడ్ ఎలా ఉంటుందంటే, కొయ్య ఎలా ఉంటుందంటే చాలా గట్టిగా ఉంటుంది. నెక్స్ట్ 39 సెడార్. ఎవర్ గ్రీన్ ట్రీ విత్ హార్డ్ స్వీట్ స్మెల్లింగ్ వుడ్. ఇది సెడార్ అనేది చాలా సువాసన కలిగి చాలా గట్టి కలప ఉంటుంది దీనిలో. అంటే వుడ్ ఎలా ఉంటుందంటే చాలా గట్టిగా ఉంటుంది, ఎప్పుడూ ఆకులు ఉంటాయి దీనికి, చాలా హార్డ్గా ఉండేటటువంటి వుడ్ ఇది. అంటే మంచి స్మెల్, స్వీట్ స్మెల్ ఉంటుంది. నెక్స్ట్ పైన్. ఎవర్ గ్రీన్ ట్రీ విత్ నీడిల్ షేప్డ్ లీవ్స్. సూది లాంటి ఆకులు కలిగి ఉంటాయి. ఏ విధంగా అయితే ఫిర్కి ఉంటాయో, ఫిర్ అనే ట్రీకి దీనికి కూడా అలాంటి సూది లాంటి ఆకులు ఉంటాయి. ఎవర్ గ్రీన్ అంటే ఎప్పుడు దీని ఆకులు సెడార్కి పైనకి రెండింటికి ఆకులు ఎల్లప్పుడూ పచ్చగానే ఉంటాయి. ఎవర్ గ్రీన్. నెక్స్ట్ ఫ్లీ. ఏ స్మాల్ ఇన్సెక్ట్ లివింగ్ ఆన్ యానిమల్స్. ఒక చిన్నపాటి పురుగు, ఇది జంతువుల పైన ఉండి జీవిస్తుంది అనమాట. దీన్ని ఫ్లీ అంటాం. నెక్స్ట్ 42 షెడ్. ఏ స్మాల్ రూమ్ అవే ఫ్రమ్ ద హౌస్ ఫర్ స్టోరింగ్ ఆర్ కీపింగ్ థింగ్స్. స్టోర్ రూమ్ని షెడ్ అంటాం. ఒక చిన్న రూము, అందులో మనము స్టోరింగ్ చేయడం కోసం, అంటే మన ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు కావచ్చు, లేదంటే పనికిరానివన్నీ అక్కడ పెట్టుకుంటాం. అలాగే కొన్ని పనికొంచేటివి, వ్యవసాయానికి సరిపోయేటివి, లేదంటే గార్డెనింగ్ సరిపోయేటివి, ఆట వస్తువులు, ఇవన్నీ పెట్టుకుంటాం కదా, వాటిని స్టోర్ రూమ్ అంటాం. నెక్స్ట్ 43 ఓబ్లీ. అన్స్టడీ. ఓబ్లీ మీన్స్ అన్స్టడీ, తడబడుతూ ఉండడం, స్థిరంగా లేకపోవడం. దీన్ని ఓబ్లీ అని అంటారు. క్రికెట్ ఆడే వాళ్ళకి ఓబుల్ సీమ్ అంటారు. ఓబుల్ సీమ్ అంటే సీమ్ అటు ఇటు తిరుగుతుంటుంది. నెక్స్ట్ 44
ఫర్ ఫర్ గుడ్నెస్ సేక్, ఫర్ గుడ్నెస్ స్నేక్ సారీ ఫర్ గుడ్నెస్ సేక్, సేక్ అంటే కొరకు అని. ఎక్స్క్లమేషన్ ఎక్స్ప్రెసింగ్ ప్రొటెస్ట్, నిరసన వ్యక్తం చేయడానికి ఉపయోగించే మాట. అయ్యో అని చెప్తాం కదా, ఫార్ గుడ్నెస్ సేక్ అని. సో ఆ విధంగా అనమాట. 45 స్కోఫ్డ్ లాఫ్డ్ మాకింగ్లీ, అంటే ఎగతాళి చేసేటట్టుగా నవ్వడం, లేదా ఇంకో విధంగా చెప్పాలంటే వెటకారంగా నవ్వడం. వెటకారంగా నవ్వడాన్ని స్కోఫ్డ్ అని అంటాం. నెక్స్ట్ 46 చైల్డ్స్ ప్లే వెరీ ఈజీ టు డూ, ఏదైనా చాలా సులభంగా చేయగలరు అనే దాన్ని చెప్పడానికి చైల్డ్స్ ప్లే అని అంటారు. 47 ల్యాండెడ్ వ్యాలప్, ల్యాండెడ్ వ్యాలప్ మీన్స్ ఫెల్ హెవీలీ, చాలా బలంగా పడిపోవడం అనమాట. బలంగా పడిపోవడాన్ని ల్యాండెడ్ వ్యాలప్స్. ల్యాండెడ్ అంటే నేల మీద రీచ్ అవ్వడము, వ్యాలప్స్ అంటే బలంగా పడిపోవడం. నెక్స్ట్ ప్లీజ్డ్ యాజ్ పంచ్, ప్లీజ్డ్ యాజ్ పంచ్ మీన్స్ వెరీ ప్లీజ్డ్. ప్లీజ్డ్ అంటే సంతోషపడ్డం అని, చాలా సంతోషంగా ఉండడాన్ని ప్లీజ్డ్ యాజ్ పంచ్ అంటారు. నెక్స్ట్ సేఫ్ అండ్ సౌండ్, సేఫ్ అండ్ సౌండ్ మీన్స్ అన్హర్ట్, అంటే చాలా సురక్షితంగా క్షేమంగా ఉండడాన్ని సేఫ్ అండ్ పంచ్ అంటారు. నెక్స్ట్ స్నగ్, స్నగ్ మీన్స్ కంఫర్టబుల్, సౌకర్యంగా ఉండడం, సుఖంగా ఉండడం అని కూడా. 51 డయామియోసిస్ డయామియోస్, డయామియోస్ మీన్స్ వెల్దీ జాపనీస్ ల్యాండ్ ఓనర్స్, వెల్దీ జాపనీస్ ల్యాండ్ ఓనర్స్, చాలా ఎక్కువ డబ్బులు కలిగిన ధనికులైన భూస్వాముల్ని డయామియోస్ అని అంటారు. ఇది డయామియోస్ అనేది జాపనీస్కి సంబంధించింది. నెక్స్ట్ టర్న్డ్ అప్, టర్న్డ్ అప్ మీన్స్ డగప్, తవ్వి బయట పెట్టడం, ఏదైనా ఒకదాన్ని తవ్వి బయట పెట్టడాన్ని టర్న్డ్ అప్ అని అంటారు. నెక్స్ట్ 53 ఆన్ పర్పస్ ఇంటెన్షనలీ, ఏదైనా ఒకటి ఉద్దేశపూర్వకంగా కావాలనే చేయడాన్ని ఆన్ పర్పస్ అంటారు. నెక్స్ట్ 54 గ్లీమ్డ్, గ్లీమ్డ్ మీన్స్ షోన్ గ్లిట్టర్డ్, షైన్కి పాస్ట్ ఫామ్ ఇవి, షైన్ అన్న గ్లిట్టర్డ్ అన్న ఒకటే. మెరవడం, మెరవడాన్ని ఏమంటామంటే గ్లీమ్డ్ అంటారు. నెక్స్ట్ ప్రకాశించడం అని కూడా. 55 కోయాక్స్డ్, కోయాక్స్డ్ మీన్స్ పర్సుయేడెడ్ ఆర్ ఎంటిస్డ్. సో దాని మీనింగ్ ఏంటంటే ప్రలోభ పెట్టడం, అంటే మాయ చేసి ఒప్పించడం, నిజం చెప్పకుండా మోసం చేసి ఒప్పించడాన్ని కోయాక్స్డ్ అంటాం. దీన్ని పర్సుయేడెడ్ ఆర్ ఎంటిస్డ్ అని అంటాం. నెక్స్ట్ 56 డయాంటీస్, డయాంటీస్ మీన్స్ టేస్టీ ఫుడ్, చాలా రుచికరంగా ఉండేటటువంటి భోజనాన్ని లేదంటే ఆహారాన్ని ఏమంటామంటే డయాంటీస్ అంటాం. నెక్స్ట్ 57 కోవేటస్, కోవేటస్ మీన్స్ గ్రీడీ, ఎక్కువ కోరిక కలిగి ఉండడం, దురాశ కలిగి ఉండడాన్ని కోవేటస్ లేదా కోవేటస్ అని అంటాం. నెక్స్ట్ క్రోన్, క్రోన్ మీన్స్ ఓల్డ్ ఉమెన్, ముసలి ఆవిడని క్రోన్ అంటారు. నెక్స్ట్ ఫ్లంగ్, త్రూ, త్రూ విత్ ఫోర్స్, చాలా బలంగా విసిరేయడాన్ని ఫ్లంగ్ అంటాం. త్రో, త్రూ, త్రోన్ అంటాం కదా, సో త్రో అన్న ఫ్లంగ్ అన్న ఒకటే. నెక్స్ట్ కార్కాస్, డెడ్ బాడీ, కార్కాస్ మీన్స్ డెడ్ బాడీ, చనిపోయిన జంతువు శరీరాన్ని బేసికలీ కార్కాస్ అంటారు. నెక్స్ట్ 61 లర్క్, లర్క్ మీన్స్ వెయిట్ సీక్రెట్లీ ఆర్ క్వైట్లీ, రహస్యంగా దాక్కొని శబ్దం చేయకుండా ఉండడాన్ని లర్క్ అంటాం. నెక్స్ట్ 62 మౌండ్, ఏ పైల్ ఆర్ హీప్, ఏ పైల్ ఆర్ హీప్, మట్టితో కూడిన కుప్ప లేదనంటే గుట్ట అనొచ్చు. మట్టిని మనం కొంత మట్టిని ఒక దగ్గర పోస్తున్నాం అనుకో, దాన్ని మౌండ్ అనొచ్చు.
నెక్స్ట్ 63 వెల్వెట్ గ్రాస్. వెల్వెట్ గ్రాస్ మీన్స్ సాఫ్ట్ గ్రాస్, మెత్తగా ఉండేటటువంటి గడ్డిని వెల్వెట్ గ్రాస్ అంటారు. నెక్స్ట్ డ్రింకింగ్ స్ట్రాస్, ట్యూబ్స్ యూజ్డ్ బై ఇన్సెక్ట్స్ ఫర్ సకింగ్ నెక్టార్స్. పుష్పంలో లేదా పువ్వులో ఉండేటటువంటి మకరందాన్ని తాగడం కోసం ఉపయోగించే గొట్టాన్ని ఏమంటామంటే డ్రింకింగ్ స్ట్రాస్ అంటాం. నెక్స్ట్ 65 మిడా హౌజెస్. మిడా హౌజెస్, యానిమల్ హోమ్స్ ఇన్ ద మిడాస్. మిడాస్ అంటే మైదానాలు, పచ్చికతో ఉండేటటువంటి మైదానాలు. ఆ పచ్చిక మైదానాల్లో జంతువుల కోసం కట్టినటువంటి ఇళ్ళని ఏమంటామంటే మిడా హౌజెస్. నెక్స్ట్ ఫజీ హెడ్. ఫజీ హెడ్ మీన్స్ సాఫ్ట్ హెయిరీ టాప్ పార్ట్ ఆఫ్ ఏ డాండెలియన్. సాఫ్ట్ అండ్ హెయిరీ పార్ట్ ఆఫ్ ఏ డాండెలియన్ అంటే దుంప పువ్వు వంటి మృదువైన తలభాగం, అంటే చాలా సాఫ్ట్గా ఉండే మృదువైన తలభాగాన్ని ఏమంటామంటే ఫజీ హెడ్. నెక్స్ట్ 67 యాంట్ హిల్, ఇన్సెక్ట్ హోమ్ ఇన్ ద గ్రౌండ్. బేసికలీ యాంట్ హిల్ అంటే చీమలు పెట్టిన పుట్ట, చీమల ఇల్లు. నెక్స్ట్ కెన్నెల్, డాగ్స్ హౌస్. కుక్క ఇంటిని కెన్నెల్ అంటాం. కుక్క కోసం యజమాని ఏర్పాటు చేస్తారు దీన్ని, ఒక పెట్టెలాగా ఉంటుంది. నెక్స్ట్ 69 నెస్ట్స్, బర్డ్స్ హౌజెస్. గూళ్ళు, పక్షుల నివాసం ఉండేటటువంటి. నెక్స్ట్ 70 స్టెబుల్, హార్స్ హౌస్. గుర్రం ఉండేటటువంటి ఇంటిని, గుర్రం కోసం కట్టినటువంటి ఇంటిని స్టెబుల్ అంటాం. నెక్స్ట్ 71 హోల్, ఏ హాలో ప్లేస్ అండర్ గ్రౌండ్. భూమి లోపల ఖాళీగా ఉండేటటువంటి ఒక ప్లేస్, అంటే బోరియ లాంటిది, దాన్ని ఏమంటామంటే హోల్ అంట. నెక్స్ట్ బ్యారాక్స్, సోల్జర్స్ హౌజెస్. సైనికులు ఉండేటటువంటి ఏరియాని, వాళ్ళ ఇళ్ళని బ్యారాక్స్ అంటాం. నెక్స్ట్ ట్రంపెట్, లౌడ్ ఎలిఫెంట్ క్రై. ఏనుగు చేసే శబ్దాన్ని ట్రంపెట్ అంటాం. నెక్స్ట్ లాసో, రోప్ విత్ ఏ నోస్. రోప్ విత్ ఏ నోస్, ముడితో ఉన్నటువంటి తాడిని లాసో అంటారు. రోప్ విత్ ఏ నోస్. నెక్స్ట్ వింగ్స్, బాడీ పార్ట్స్ ఫర్ ఫ్లయింగ్. రెక్కలు, పక్షులకు ఉండేటటువంటి ఎగరడానికి ఉపయోగపడే వాటిని రెక్కల్ని వింగ్స్ అంటారు. నెక్స్ట్ గ్రబ్, యంగ్ యాంట్ స్టేజ్. ఒక చీమ చిన్న పిల్లగా ఉండేది లేదా చీమ యొక్క లార్వాని గ్రబ్ అంటారు. నెక్స్ట్ 77 యాంటెన్నా, ఫీలర్స్ ఆఫ్ ఇన్సెక్ట్స్. యాంటెన్నా అంటే ఫీలర్స్ ఆఫ్ ఇన్సెక్ట్స్, పురుగుల యొక్క స్పర్శాంగాలు, అంటే పురుగులు ఫీల్ అవ్వడానికి ఉపయోగించేటటువంటి ఒక బాడీ పార్ట్ని యాంటెన్నా అంటారు. నెక్స్ట్ టెండర్. టెండర్ మీన్స్ డెలికేట్, చాలా మృదువైంది, చాలా సున్నితమైంది అని చెప్పడానికి టెండర్. నెక్స్ట్ పాండరస్, స్లో అండ్ హెవీ. పాండరస్ మీన్స్ నెమ్మదిగా మరియు బరువుగా కదలడాన్ని పాండరస్ అంటారు. నెక్స్ట్ 80 డెయింటీ. డెయింటీ మీన్స్ డెలికేట్లీ స్మాల్ అండ్ ప్రెటీ ఆర్ టేస్టీ ఫుడ్. డెయింటీ అంటే చిన్నగా, ఆ తర్వాత రుచికరంగా ఉండేటటువంటి ఫుడ్. చాలా చిన్నదిగా ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది, అందంగా ఉంటుంది, తినడానికి బాగుంటుంది, దాన్ని డెయింటీ అంటాం. నెక్స్ట్ 81 స్మూదర్డ్, సరౌండెడ్ అండ్ కవర్డ్ థరోలీ. చుట్టు వేయడం లేదా కప్పు వేయడము, తర్వాత ఆవరించి చుట్టూ కవర్ అయిపోవడాన్ని, లేదంటే చుట్టుముట్టడాన్ని ఏమంటామంటే పూర్తిగా చుట్టుముట్టడాన్ని స్మూదర్డ్. ఇవి 7th క్లాస్లో ఉన్నటువంటి కంప్లీట్ ఫస్ట్ నుంచి 8th లెసన్ వరకు ఉన్నటువంటి గ్లాసరీ మీనింగ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.